షాలోమ్. ఈరోజు బైబిల్ గ్రంథంలోని మహిళలపై 5 ఆసక్తికరమైన ప్రశ్నలతో మీ ముందుకు వచ్చాను. మీరు బైబిల్ని ఎంత బాగా తెలుసుకున్నారో ఈ క్విజ్ ద్వారా పరీక్షించుకోండి. చివరికి మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారో కామెంట్స్లో మీ స్కోర్ని తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన బైబిల్ క్విజ్ను ప్రారంభిద్దాము. మొదటి ప్రశ్న. అపోస్తలుడైన పౌలుకు సహపరిచారకురాలిగా పనిచేసి తన భర్తతో కలిసి అతిథి సత్కారం చేస్తూ దేవుని వాక్యాన్ని బోధించిన బైబిల్లోని ఆ మహిళ ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ యూదియా, ఆప్షన్ బి లూదియా, ఆప్షన్ సి ప్రిస్కిల్లా. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ సి ప్రిస్కిల్లా. బైబిల్ రెఫరెన్స్. రోమియోలకు రాసిన లేఖ 16వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనంలో ప్రిస్కిల్లా తన భర్త అక్విలాతో కలిసి అపోస్తలుడైన పౌలుతో పరిచర్య చేసింది. వారు తమ ఇంటిని దేవుని సేవకు ఉపయోగించి అపోల్లోకు కూడా దేవుని మార్గాన్ని మరింత స్పష్టంగా బోధించారు. దేవుని సేవలో స్త్రీలు కూడా గొప్ప పాత్ర పోషించగలరు. కుటుంబంతో కలిసి దేవుని పరిచర్య చేయడం, జ్ఞానంతో వాక్యాన్ని పంచుకోవడం మనకు ప్రిస్కిల్లా జీవితం ద్వారా నేర్చుకోవచ్చు. రెండవ ప్రశ్న. నాబాలు అనే ధనవంతునికి భార్యగా ఉండి అతని మరణం తరువాత దావీదు రాజును వివాహం చేసుకున్న మహిళ ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ అబిగయిలు, ఆప్షన్ బి మీకాలు, ఆప్షన్ సి తామారు. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ ఏ అబిగయిలు. బైబిల్ రెఫరెన్స్. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 39వ వచనం నుండి 42వ వచనంలో అబిగయీలు బైబిల్లో జ్ఞానం, వినయం కలిగిన గొప్ప మహిళగా గుర్తించబడింది. ఆమె నాబాలు మరణించిన తర్వాత దావీదు భార్యగా మారి దేవుని ప్రణాళికలో ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆమె వివేకం, వినయం, విశ్వాసం నేటికి ఆదర్శంగా నిలుస్తాయి. అబిగయీలులా మనం కూడా జ్ఞానంతో, వినయంతో నిర్ణయాలు తీసుకుంటూ దేవునిపై నమ్మకం ఉంచాలి. దేవునికి లోబడిన జీవితాన్ని జీవిస్తే ఆయన మన జీవితాన్ని తన చిత్తానుసారంగా నడిపిస్తారు. మూడవ ప్రశ్న. దేవాలయంలో శిశువైన యేసును చూసి దేవునికి స్తుతులు చెల్లించి ఆయన గురించి ప్రజలకు ప్రకటించిన బైబిల్ ప్రవక్తురాలు ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ రూతు, ఆప్షన్ బి అన్నా, ఆప్షన్ సి రాహేలు. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి అన్నా. బైబిల్ రెఫరెన్స్. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి 38వ వచనంలో అన్నా అనే ప్రవక్తురాలు ఉపవాసాలు, ప్రార్థనలతో దేవునికి నమ్మకంగా సేవ చేస్తూ జీవించింది. దేవాలయంలో శిశువైన యేసును చూసినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించి యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఆయన గురించి ప్రకటించింది. అన్నా జీవితం మనకేం తెలియజేస్తుందంటే దేవుని కోసం ఓర్పుతో ఎదురు చూసే వారిని ఆయన సరైన సమయంలో ఆశీర్వదిస్తాడు అని. మనము ప్రార్థన, విశ్వాసం, నమ్మకమైన సేవలో నిలకడగా ఉండి క్రీస్తుని ఇతరులకు తెలియజేసే జీవితాన్ని గడపాలి. నాలుగవ ప్రశ్న. పాత నిబంధనలో తన జ్ఞానానికి ప్రసిద్ధి చెంది రాజులు కూడా సలహా కోసం ఆశ్రయించిన మహిళ ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ యాయేలు, ఆప్షన్ బి హుల్దా, ఆప్షన్ సి అబిగయీలు. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి హుల్దా. బైబిల్ రెఫరెన్స్. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం నుండి 20వ వచనంలో హుల్దా దేవుని సందేశాన్ని ధైర్యంగా ప్రకటించిన జ్ఞానవంతురాలైన ప్రవక్తురాలు. యెషయా రాజు కాలంలో ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడినప్పుడు దేవుని చిత్తాన్ని తెలియజేసి యూదా దేశంపై రాబో తీర్పును ప్రవచించింది.
ఆమె విశ్వాసం, జ్ఞానం, దేవునికి విధేయత బైబిల్లో విశేషంగా నిలిచాయి. హుల్దాలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని గౌరవించి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. దేవుని మాటకు లోబడే హృదయాన్ని కలిగి ఉంటే ఆయన మనకు జ్ఞానాన్ని మరియు సరైన మార్గదర్శకత్వాన్ని అనుగ్రహిస్తారు. 5వ ప్రశ్న. కొత్త నిబంధనలో ఊదా రంగు వస్త్రాలను అమ్మే వ్యాపారవేత్తగా ప్రసిద్ధి చెందిన స్త్రీ ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ లుదియా, ఆప్షన్ బి మార్తా, ఆప్షన్ సి మరియా మగ్దలీనా. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ ఏ లుదియా. బైబిల్ రిఫరెన్స్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14 మరియు 15 వచనములు. లుదియా ఫిలిప్పు పట్టణానికి చెందిన ఊదా రంగు వస్త్రాలు అమ్మే వ్యాపారవేత్త. ఆమె దేవునికి భయపడే స్త్రీగా ఉండి పౌలు బోధ విని తన హృదయాన్ని ప్రభువుకు అర్పించింది. ఆమె విశ్వాసం ద్వారా తన ఇంటి వారితో కలిసి బాప్తిస్మం పొందింది. లుదియా జీవితం మనకు ఒక మంచి పాఠం నేర్పుతుంది. మన వృత్తి ఏదైనా సరే దేవునిపై విశ్వాసం, వినయమైన హృదయం మరియు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండే జీవితం చాలా ముఖ్యమైనది. దేవుడు మన పనిని కూడా తన మహిమ కోసం ఉపయోగించగలడు. అభినందనలు. మీరు ఈరోజు బైబిల్ క్విజ్ ఛాలెంజ్ను పూర్తి చేశారు. మీకు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు వచ్చాయో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి తెలుగు బైబిల్ క్విజ్లు, బైబిల్ అధ్యయన వీడియోలు మరియు ఆత్మీయ సందేశాల కోసం చైల్డ్ ఆఫ్ గాడ్ రచిత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి, ఆచరించండి, ఇతరులతో పంచుకోండి. తదుపరి బైబిల్ క్విజ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.